మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమెరికాలో 3 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. ఎవరు ఊహించని విధంగా ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళిన డెలివరీ బాయ్ అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. అతను ఒక తెలుగు వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అన్షుల్ కుంచా అనేటువంటి యువకుడు. అక్కడ చదువుకుంటూ అలానే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తనదైనటువంటి జీవితాన్ని నిర్మించుకునే కలలు కంటున్నటువంటి వ్యక్తి. అనూహ్యంగా జరిగినటువంటి ఈ ఒక్క ఘటనతో అతని కుటుంబం మొత్తం చెల్లించిపోయింది. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అమెరికా వెళ్ళడమే గగనం అనుకునేటువంటి వాళ్ళకి వెళ్ళిన తర్వాత భద్రత లేదు అనేటువంటి భయం, ఆందోళన రేగుతుందా? అన్షుల్ విషయంలో అక్కడ విచారణ జరుగుతున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది? ఈ అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అక్కడ అటార్నీగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. సో ఈ మధ్య కాలంలో అసలు అమెరికా వెళ్ళాలి, చదువుకోవాలి అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అనే అభిప్రాయం ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ విషయంలో కూడా కొన్ని రకాల ఆందోళనలు, భయాలు రేగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు జరిగేటువంటి ఇలాంటి ఘటనలు మరింత తల్లిదండ్రులను అయితే తీవ్రమైనటువంటి మనోవేదకు గురి చేస్తున్నాయి. ఏంటి ఈ అన్షుల్ కుంచా విషయంలో జరిగినటువంటి ఘటనలు ఏంటి? అక్కడ లోకల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఎస్, అంటే మొదటిగా సార్, అంటే అన్షుల్కి జరిగిండేది ఇంకెవరికి జరగకూడదు అనేది మనం ఎప్పుడైనా కోరుకోవాలి సార్. సో ఈ అన్షుల్ కూడా సేమ్ అందరిలాగా మాలాగానే తప్పకుండా ఈ అమెరికన్ డ్రీమ్ కోసం అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఏదో ఒక చిన్న, అంటే ఈ పార్ట్ టైం అనేది ఆ ఇన్కమ్ సోర్స్ అనేది కావాలి అనుకున్న ఇంటెన్షన్స్తో, ఎక్స్ట్రా మనీ కోసము, లేకపోతే నార్మల్గా ఏదో ఇంకా ఎక్కువ బాగా కష్టపడాలి అని ఒక ఇంటెన్షన్స్తో ఇట్లాంటి ఈ పిజ్జా డెలివరీ చేస్తున్నారు అనేది వాళ్ళ పేరెంట్స్ అనేది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఏదో ఒక చిన్న వీడియోలో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, అంటే మనం ఎక్కువ ఈ పార్ట్ టైం దాని గురించి మనం ఎక్కువ గ్లోరిఫై చేయకూడదు సార్. ఎందుకంటే అతను కూడా ఇక్కడికి వచ్చిండేది అమెరికన్ డ్రీమ్ కోసం అచీవ్ చేయడానికి. సో అట్లనే వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు. అంటే మీరు ఎందుకు అందరూ గ్లోరిఫై చేస్తున్నారు, పార్ట్ టైం చేయడానికి వెళ్ళారు, పార్ట్ టైం చేయడానికి. సో కాదు, అమెరికన్ డ్రీమ్ కోసం వచ్చారు. సో దానికి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అనేది ఇట్లా చేయడం జరిగింది. సో క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఆయన ఎంటెక్ కంప్లీట్ చేశాడు, తర్వాత అక్కడ కేడబ్ల్యూసీలో జాబ్ వచ్చింది. అది చేస్తూ కూడా వీకెండ్ జాబ్స్ చేస్తే కొంతవరకు తనకి అక్కడ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ అవుతుందని బహుశా ఆలోచించి ఉండొచ్చు. ఇక్కడి నుంచి డబ్బులు తెప్పించుకునే కంటే కూడా అక్కడే ఎంతో కొంత సమకూర్చుకుంటే బెటర్ లైఫ్ కోసం ప్రయత్నించు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు ఇంకా గ్రో అవ్వచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. కానీ జస్ట్ ఒక ఆర్డర్ డెలివరీ కోసం వెళ్తే కాల్చి చంపేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అవునవును సార్, ఇది నార్థన్ ఫిలడెల్ఫియాలో జరిగింది సార్. అంటే ఒక పిజ్జా స్టోర్ నుండి ఆర్డర్ పెట్టడం జరిగింది. ఒక కంప్లీట్గా ఐసోలేటెడ్ ఏరియా, అంటే ఎవరు లేని ప్రాంతం, లేకపోతే అక్కడ కంప్లీట్గా చీకటి ఉన్న ప్రాంతానికి ఇతను ఆర్డర్ డెలివరీకి వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో కూడా ఎవరు లేరు అనుకుంటాను సార్. అంటే మనకు తెలిసిన సమాచారం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అక్కడ పిజ్జా డెలివరీ చేసి ఇట్లా బయటకు వచ్చేటప్పుడు ఎవరో ఒక ఇద్దరు, అంటే కంప్లీట్గా నల్ల మాస్కులతో, ఈ కెమెరా ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్ల మాస్కులతో వచ్చి దగ్గరగా పాయింట్ బ్లాక్లో, లేకపోతే ఒక నియర్ బై ఏరియా నుండి కంప్లీట్గా షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులకు 3 షెల్స్ అనేది దొరకడం జరిగింది సార్. నార్మల్గా ఈ గన్ బుల్లెట్స్ ఉంటాయి కదా, వాడిన తర్వాత బయటపడే షెల్స్, ఆ షెల్స్ అనేది 3 దొరకడం జరిగింది. సో ఆ ప్లేస్కి, బాడీ ఉన్న ప్లేస్కి మనం చూసుకుంటే సో చాలా దగ్గరగా వచ్చేసి ఈ షూటింగ్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికైతే ఎక్కడే కానీ ఈ రాబరీ జరిగినట్టు మాత్రం ఎక్కడ అఫీషియల్గా న్యూస్ లేదు సార్. అంటే మనకు పబ్లిక్గా దొరికే ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబరీ జరిగిందా లేదా, ఈ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఆ ఇంటెన్షన్ ఏంటి అతను చంపడానికి అనేది ఇంకా మనకు ఎవ్వరికే కానీ క్లియర్గా న్యూస్ లేదు సార్. కానీ అంటే అసలు ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఆనుపనులు మామూలుగా అయితే మన దగ్గర ఇక్కడ జరిగితే అంటే 48 గంటలు లేదా 2 రోజులు 3 రోజులు గడిచేసరికి ఎంతో కొంత అప్డేట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రోజులు అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి, కంప్లీట్ బ్లాంక్. ఇక్కడ ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పుడు ఆయన బాడీని ఎప్పుడు తీసుకొస్తారని ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అది కూడా ప్రాసెస్లో ఉంది, ఫార్మాలిటీస్ అవన్నీ టైం పట్టొచ్చు. బహుశా అది ఇంకొక వారం రోజులు గడిచినా కానీ కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంబసీతో కూడా కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ కేసు పురోగతి ఏమైనా ఉందా? ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు అనే మాట 3-4 రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు కూడా అంతేనా? స్టేటస్ కోనా? ఇంకేం ఇన్ఫర్మేషన్ రాలేదా లోకల్ మీడియాలో కానీ? ప్రస్తుతానికి అయితే స్టేటస్ కోనే సార్. సో ఎక్కడే కానీ అంటే దీని గురించి అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవు. కానీ ఫిలడెల్ఫియా పోలీసులు మాత్రం ఎవరైనా ఈ గుర్తు తెలియని వ్యక్తులను ఎవరైనా కానీ పట్టిస్తే మాత్రం వాళ్ళకి $20,000 అనేది రివార్డ్ ఇస్తాము అనేది చెప్పడం జరిగింది. సో ద రీజన్ నాకు అర్థమైనది ఏంటంటే, కంప్లీట్గా అక్కడ చీకటి ఉన్న ప్లేస్, లేకపోతే అక్కడ కెమెరాస్ లేవు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం.
నేను అట్లనే ఇంకొక వీడియో చూడడం జరిగింది సార్. సో, ఒక అమెరికనే ఒక వీడియో పెట్టడం జరిగింది. సో, ఇది అంశుల్‌కి జరిగిండేది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. సేమ్ ఇలాంటిదే. సో, గత సంవత్సరం క్రితము సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే ఇలానే ఒక వ్యక్తిని ఇట్లా తీసుకొని రావడానికి వచ్చేసి ఇక్కడ డెలివరీ చేయమని చెప్పి లూట్ చేసి చంపడం జరిగిండేది. ఇది కొత్త ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. సేమ్ అదే పిజ్జా స్టోర్‌లోనే సేమ్ ఇలాంటి ఫ్యాక్ట్స్‌లోనే సిమిలర్‌గా ఒకటి ఇన్సిడెంట్ జరిగిండేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సార్. అంటే ఇలాంటివి కొత్తగా కాదు. ఇలాంటివి ఇంకా రిపీటెడ్‌గా జరిగాయి అనేది తను చెప్పుతున్నాడు. గతంలో కూడా ఒక అమెరికాలోనే ఒక చోట స్టోర్స్ వరుసగా దోపిడీలు చేస్తూ ఒకే టైప్ ఆఫ్ అంటే మోడస్ ఆపరాండి అంటారు కదా, అదే తరహాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. కానీ అమెరికా వచ్చేటువంటి పిల్లలు ప్రధానంగా ఈ ఎంటెక్ చేయాలనేటువంటి క్యాంపస్‌లకు వచ్చేటువంటి వాళ్ళకి క్యాంపస్‌లో ఉండేటువంటి భద్రత గురించి మనం మాట్లాడగలుగుతాం. కానీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనే దాని మీద స్పష్టత ఉందా? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మరీ భయాందోళన పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏం చెప్తారు మీరు? అంటే అది మాత్రం నిజమే సార్. అంటే క్యాంపస్‌లో వితిన్ ద క్యాంపస్ గాని, వితిన్ ద ఆ లిమిట్స్‌లో ఉన్నప్పుడు గాని ఎవరొకరు మనకు ఫ్రెండ్సో వాళ్ళో వీళ్ళో ఉంటారు కాబట్టి దే గోనా టేక్ కేర్ ఆఫ్ అస్. సో, కానీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ మీరు చూసుకుంటే ఈరోజు జరిగిండేది ఈ ఇన్సిడెంట్ కానీ, ముందు గత సంవత్సరం నుండో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా షూటింగ్స్ జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే 2 చోట్ల జరిగాయి సార్. ఒకటి గ్యాస్ స్టేషన్‌లో. అంటే గ్యాస్ స్టేషన్‌లో పనిచేసేటప్పుడు డబ్బులు డబ్బులు తీసుకోవాలనే ఒక ఇంటెన్షన్‌తో షూట్ చేయడం జరుగుతుంది. సో, అది ఎప్పుడు ఏ టైంలో జరుగుతున్నాయి? అది కంప్లీట్‌గా మిడ్‌నైట్ లేట్ అవర్స్‌లో జరుగుతున్నాయి. అది కంప్లీట్‌గా ఐసోలేటెడ్ ఏరియాస్‌లో ఎవరు రాని ప్రాంతాలలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. సేమ్ ఇది ఇన్సిడెంట్ కూడా మనం చూసుకుంటే దీని ద్వారా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇలాంటివి కొంచెం మిడ్‌నైట్ వర్క్స్ కానీ లేకపోతే లేట్ నైట్ ఏమన్నా చేయాలనుకుంటే చాలా కొంచెం కేర్‌ఫుల్‌గా కొంచెం ఆలోచించేసి ఆ పని చేయాలా లేదా అనేది మనం ఆలోచించుకొని చాలామంది విద్యార్థులు చేయాలని అయితే మనం ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను సార్. మామూలుగా మీరేం చెప్తారు? ఇప్పుడు తెలుగు యూనియన్స్ గాని, అసోసియేషన్స్ గాని చాలా ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ కూడా ప్రయత్నిస్తుంది. ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడు అతని మృతదేహాన్ని ఇండియాకి తీసుకొస్తారనే దాని మీద స్పష్టత రాలేదు. ఎన్ని యెస్ సార్. రోజులు పట్టొచ్చు దానికి సంబంధించి? అంటే నాకు తెలిసి ఇంకొక 2, 3 డేస్‌లో అంత ఫార్మాలిటీస్ అనేది కంప్లీట్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను సార్. ఇది హోమిసైడ్ కాబట్టి తప్పకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే దీని పురోగతులు ఏంటి? దీనికి అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అట్లనే ఇక్కడున్న దేహాన్ని మనము పోస్ట్‌మార్టం కానీ ఇవన్నీ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఎంబసీకి అప్పగిస్తారు. ఎంబసీ నుండి ఇక్కడికి రావడానికి జనరల్‌గా పడే టైం మినిమమ్ 1 వీక్ టు 10 డేస్ అనేది పడుతుంది సార్. ఎట్లా తిరిగి మేబీ ఈ వీకెండ్ లోపల తప్పకుండా వాళ్ళకి ఆ దేహం అయితే వాళ్ళ పేరెంట్స్‌కి తీసుకెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను సార్. బట్ ఇప్పుడు ఇది మరీ ఇంటీరియర్ ప్లేస్ అంటారా? ఇప్పుడు ఈ ఫిలడెల్ఫియాలో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి అంటున్నారు. ఇది బాగా ఇంటీరియర్ ప్లేసా? అక్కడ రక్షణ కరువు లేదా అక్కడ ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులన్నీ కూడా, విధ్వంసకర శక్తులన్నీ కూడా రెచ్చిపోతుంటాయి. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటాక్స్ జరుగుతాయి అనేటువంటి ఫీడ్‌బ్యాక్ ఏమైనా ఉందా? లేదా ఇది పక్కాగా ప్లాన్ ప్రకారం ఇతని మీద ఏదైనా కక్ష సాధింపుతో జరిగినటువంటి చర్యగా చూడడానికి అవకాశం ఉందా? అంటే దాని గురించి మనం ఇప్పుడే అంత త్వరగా కామెంట్స్ అనేది చేయకూడదు సార్. అంటే గత జరిగిన ఇన్సిడెన్సెస్ ఇట్లాంటి గన్ షూటింగ్స్ అన్నీ మెయిన్‌లీ బికాస్ ఆఫ్ ద డబ్బులు అనే ఒక కాన్సెప్ట్ మీదనే జరిగినయి ఉంటాయి అనైతే మనం చాలా వరకు అనుకుంటాం సార్. అంటే కానీ ఇక్కడ రాబరీ జరగలేదు కాబట్టి కొంచెం అనేది మీరన్నట్టు ఏమన్నా కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది సార్. అంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్‌గా అతన్ని లూట్ చేసి ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి చంపడం జరిగిందనైతే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు కాబట్టి అంటిల్ అన్లెస్ పోలీస్ రిపోర్ట్ లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటకొచ్చేంత వరకు మనం ఏం కామెంట్స్ చేయకపోవడమే చాలా బెటర్. సో అంటే దీనికి వీలైనంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఎంబసీ నుంచి ఏమన్నా అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందా? మన స్టూడెంట్స్ కానీ, మన పౌరులు అక్కడ భద్రత విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయంలో ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో? లేదు సార్. మనం చూసుకుంటే ఇక్కడున్న ఆర్గనైజేషన్స్ కానీ, ఎంబసీ గానీ, ఇక్కడున్న కమ్యూనిటీ లీడర్స్ కానీ అంటే ఈ సందర్భాల గురించి పార్ట్ టైమ్స్ గురించి కానీ విపరీతమైన అవేర్‌నెస్ అనేది తీసుకొనొస్తున్నారు. తప్పకుండా ఇంకా ఫాస్ట్‌గా తీసుకొనొచ్చి కమ్యూనిటీ లీడర్స్ మోర్ ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటివి సంఘటనలు ఇంకా ఎప్పుడు జరక్కోకుండా చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. రైట్. మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ముఖ్యంగా మన వాళ్ళు ప్రధానంగా స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ చదువుకునే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, క్యాంపస్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? మెయిన్‌గా సార్ ఇట్లాంటివి ఏవన్నా పార్ట్ టైమ్స్ అట్లా చేయాలి అనుకుంటే మాత్రము కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను సార్. అంటే ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైమ్ ఔట్ ఆఫ్ ద క్యాంపస్ అనేది వర్క్ చేయడానికి మనకి ఎవరికైనా గాని లీగల్‌గా రైట్ లేదు. ద మెయిన్ ఎవరైనా గాని ఈ సందర్భంలో కూడా చాలామంది అంటే పార్ట్ టైమ్ చేస్తున్నారని దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు తప్ప తను ఎన్నో కలలు పెట్టుకొని అమెరికాకొచ్చారు అనే దాని గురించి ఎవరే గాని మాట్లాడడం లేదు సార్. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అట్లని ఇట్లాంటివి చేయడం వల్ల ఏమైతదంటే
సో, ఇట్లాంటి సందర్భాలు జరిగినా కానీ సో, చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి సార్. అంటే ఏదో మనకొచ్చే $10, $15 కోసం మనం అమెరికన్ డ్రీమ్‌కి చంపేసినట్టు ఉంటది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇలాంటి ఐసోలేటెడ్ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ గ్యాస్ స్టేషన్స్ కానీ, మిడ్‌నైట్ లేట్ అవర్స్ కానీ, ఇలాంటి తెలియని ప్లేస్‌లలోకి డెలివరీ చేయాలనుకున్నా కానీ ఇలాంటివనేది కంప్లీట్‌గా రిఫ్రెయిన్ చేయాలనైతే నేను ఈ సందర్భంగా స్టూడెంట్స్‌కి కోరుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అన్షుల్ కుజ్జా అమెరికాలో అమెరికన్ డ్రీమ్ కోసం వెళ్ళినటువంటి వ్యక్తి ఎంటెక్ కంప్లీట్ చేసి తనకంటూ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. అయితే పార్ట్ టైంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏర్పడిన అవరోధం ఆయన ప్రాణాలనే తీసేసింది. ఇప్పుడు ఆయన కుటుంబం పూర్తి స్థాయి విషాదంలో ఉంది. అక్కడి నుంచి ఎప్పుడు అతని మృతదేహం ఇక్కడికి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు స్టూడెంట్ కమ్యూనిటీలో ఇలాంటి యాక్టివిటీస్లో పనిచేసేవాళ్ళు కానీ, పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాస్ రెడ్డి గారు సూచిస్తున్నారు. ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లో డెలివరీ లాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మనకు తెలియని ప్రదేశం, మనకు తెలియని చోటు, ఎలాంటి ప్రమాదం ఏ రూపంలో అయినా ముంచుకు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.